హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు పరాటా. దీనికోసం ముందుగా ఆలుని బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆనియన్స్ని చాప్ చేసుకొని పెట్టుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేద్దాం. బాగా కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, రుచికి సరిపడా సాల్ట్. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందామండి. కారం ఎక్కువ వేయనవసరం లేదండి, ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము కదా, ఆ కారమే సరిపోతుంది. సో కొద్దిగా కారం, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర అండి. దీంతో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న ఆలు వేసేద్దామండి. మ్యాష్ చేసుకున్న ఆలు వేసేసి బాగా మిక్స్ చేసేద్దామండి. ఈ మసాలా మొత్తం ఆలుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, మన ఆలు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పరాటాస్ కోసం ముందుగానే పిండి నానబెట్టి పెట్టుకున్నానండి. 1 hour పాటు పిండి నానితే పరాటాస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇప్పుడు చపాతీ చేసుకుందామండి మనం. దీనికోసం మనం చపాతీని రోల్ చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలానే రోల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన ఆలు స్టఫ్ పెట్టేద్దాం. కొద్దిగా ఆలు స్టఫ్ తీసుకొని ఇందులో ఇలా సెంటర్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలండి. దీని మీద ఇంకో చపాతీ కూడా పెట్టేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం థిక్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మన పరాటా కొంచెం మెత్తగా చాలా బాగుంటుంది. సో ఇలా క్లోజ్ చేసేసుకొని ప్రెస్ చేసుకుందాం ఫస్ట్ అయితే చేత్తోనే. జెంటిల్గా ప్రెస్ చేయాలండి, మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని వీటిని రోల్ చేసేసుకుందాం. మన పరాటాని రోల్ చేసేయాలి. మెల్లిగా రోల్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లిగా రోల్ చేసుకోవాలండి.
ఇప్పుడు రోల్ చేసుకున్న పరాటాని జాగ్రత్తగా పెనం మీద వేయాలండి. నేను పెనం ముందుగానే హీట్ చేశాను. ఇప్పుడు పరాటా ఒక సైడ్ కొద్దిగా కాలాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా కొద్దిగా కాల్చుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కావాలంటే ఆయిల్, లేకపోతే ఘీ కావాలంటే ఘీతో కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ పరాటాస్లోకి పెరుగుతో చాలా బాగుంటుంది ఇది. సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, పెరుగుతోనే తినేసేయచ్చు. అంత బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. అంతే అండి, మన పరాటా రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.